బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ రామంతపూర్ లో ఒక దారుణ సంఘటన గురైంది. 5 ఏళ్ల బాలుడిని రేప్ చేసి ఒక దుర్మార్గుడు గొంతుని నిమిలి చంపేశాడు. నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుందో, ఒక 5 ఏళ్ల బాలుడిని రేప్ చేసి తర్వాత చంపేయడం జరిగింది. 5 ఏళ్ల బాలుల్లో ఏం కనిపించింది ఆ కామాంధుడికి? మరి ఆ బాలుడి మీద ఎందుకు అఘాయిత్యం చేశాడు ఆ దుర్మార్గుడు? ఎలాంటి వాళ్ళని మనం దుర్మార్గుడు అంటాం కూడా చిన్న మాట. సో మీరేమైనా కామెంట్ పెడితే దాని ప్రకారం కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. 5 ఏళ్ల బాలుడు మనోజ్ పాండే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి డింపర్ దాంట్లో ఒక పని చేస్తూ ఉంటారు. అమ్మ నాన్న ఇద్దరు కలిసి దాంట్లో పని చేస్తుంటారు. ఈ చిన్నపిల్లడు ఇంటి దగ్గర ఉంటాడు. ఈ దుర్మార్గుడు, ఈ నీచమైన వ్యక్తి కూడా ఆ డింపర్లోనే దాంట్లో వర్క్ చేస్తాడు, కమర్ అని. మరి ఈ 5 ఏళ్ల బాలుల్లో ఎప్పుడు ఈ దుర్మార్గుడు కన్ను పడ్డదో తెలియదు, కానీ చివరికి బాలుని చంపేశాడు. ఈ సమాజంలో చిన్న పెద్ద ఎవ్వరికి జాగ్రత్త లేకుండా పోతుంది. చిన్నపిల్లగాల ఆడపిల్లగాలైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీళ్ళని చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఎవరు చూసినా ఆడపిల్లగాళ్ళకి జాగ్రత్త లేదు, చిన్నపిల్లల అబ్బాయిలకి జాగ్రత్త లేదు. ఈ సమాజంలో ఎవరికి ఏ జాగ్రత్త లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలాంటి మూర్ఖులు, ఎలాంటి దుర్మార్గులు అంతకాలం. అసలు పూర్తి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామంతపూర్‌లో ఇది గతంగా 4 డేస్ అయితుంది జరిగి కూడా పోలీసులు త్వరగానే కమర్‌ని పట్టుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి పూర్తి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఈ బాలుడు తల్లిదండ్రులు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చడం జరిగింది. అంటే ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి స్థానికంగా ఇక్కడ రామంతపూర్‌లో నివసిస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు. టింబర్ డిపోలో పనిచేస్తున్నారు. టింబర్ డిపోలో ఒక డిపోలో టింబర్ అంటే చెక్కలకు సంబంధించిన దాంట్లో పని చేస్తా ఉన్నారు. దీంట్లో పాటు ఆ కమర్ అనే వ్యక్తి నిందితుడు కూడా ఇక్కడే పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బాలుడి తల్లిదండ్రులు ఈశ్వర్ పాండే, పూలేశ్వరి పాండే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది వాళ్ళు. మరి ఈ రామంతపూర్ లో ఉండగా మధ్యలో ఈ 5 ఏళ్ల బాలుడిపై రేప్, హత్యకు గురవడానికి కూడా చెప్తున్నారు. మరి హత్య, ఒక బాలుడిని ఎందుకు రేప్ చేశాడు వాడు అనే దాని మీద చాలా వింత ఘటనలు వస్తున్నాయి బయటికి. మరి రేప్ చేసిన తర్వాత తన్ని గొంతు నిమిలి చంపేసినట్టుగా మనకి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల బాలుడు స్కూల్కి కూడా, అంగన్వాడీ స్కూల్కి వెళ్లే ప్రయత్నం, అంటే స్కూల్కి వెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కమర్ అనే వ్యక్తి ఎందుకు తన మీద అఘాత్యం చేశాడు? ఎందుకు అంత అవసరం వచ్చింది? తనని పాడు చేసిన తర్వాత చెప్పడానికి నాకే చాలా చిన్న పిల్లగాడు, బాలుడు తన్ని ఇంత ఇబ్బందికరంగా చేయడం జరిగింది కమర్ అనే వ్యక్తి. ఆ తల్లిదండ్రుల ఆవేదన కూడా చూస్తే మనకి చాలా ఇబ్బందిగా, అంటే చాలా బాధపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి స్థానికంగా ఇక్కడ బతుకుతున్నప్పుడు, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఆ పిల్లగాడి కోసమే అక్కడ వర్క్ గురించి, మరి ఆ పిల్లగాడు బాగుండాలనే కోసం ఇక్కడ వరకు వచ్చారు. హైదరాబాద్ రామంతపూర్లో ఉంటుంది. మరి తనే లేకుండా పోయాడు. ఇప్పుడు ఆ కమర్ని పోలీసుల కస్టడీలో ఉండి ఏం జరిగింది, ఎందుకు అన్నట్టుగా పోలీసులు ఇంటరాగేషన్ లో జరుగుతుంది. మరి తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి. తను ఎందుకు అలా చేశాడన్నది, ఎందుకు తన్ని ఈ రకమైన ఈ కోణంలో, ఎందుకు ఈ దుర్మార్గుడు, ఈ నిందితుడు ఎందుకు ఈ యాంగిల్కి వెళ్ళాడు, ఈ అబ్బాయిని ఎందుకు, ఈ బాలుని ఎందుకు ఇలా చేశాడు, గతంలో ఏమైనా ఇబ్బంది ఎవరైనా చేశాడా? మనకు అందిన సమాచారం ఏంటంటే ఆ కమర్ని పట్టుకోవడం జరిగింది పోలీసు. నిందితులు ఎలా పట్టుకున్నారు ఆ పోలీసులు కూడా, ఈ ఘటన 12వ తారీఖున సాయంత్రం, అంటే మధ్యాహ్నం 3:30 జరిగిన సంఘటన. మరి తల్లిదండ్రులు మా బాలుడు కనపడట్లేదు అన్న విషయం కూడా పోలీసు కేసు పెట్టిన తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా సీరియస్గా తీసుకొని సీసీ కెమెరాలో ఆ కేసీఆర్ నగర్లో, రామంతపూర్లో ఉన్నటువంటి కేసీఆర్ నగర్లో ఎక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల కొన్ని రోజులు టైం పట్టింది, 5 డేస్ వరకు. తర్వాత గవర్నమెంట్ ప్రకారం తీసుకొని అక్కడ ఒక కొట్టు, అంటే చిన్న పిల్లగాడికి ఒక ఆశ, బిస్కెట్ ఇప్పిస్తా అని తీసుకుపోయి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించి అక్కడి నుంచి తుప్పలో తీసుకుపోయి 1 అవర్ పాటు ఆ పిల్లగాడిని లైంగిక దాడులతో చాలా ఇబ్బంది పెట్టినట్టుగా పోలీసులు గుర్తించి చెప్పడం జరుగుతుంది. మరి అక్కడ కొట్టుకెళ్ళిన ఒక సీసీ ఫుటేజ్ ద్వారా కమర్ని పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి అటు వెతుకుతున్న దూరణంలో ఆ పిల్లగాడి చనిపోయినట్టుగా గుర్తించారు. చనిపోయిన తర్వాత లూజ్ టీమ్ వీళ్ళందరం పిలిపించి అంత చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. లైంగిక దాడులు చేశాడు ఈ 5 ఏళ్ల బాలుడి పైన. చేసిన కమర్కు కూడా 17 ఏళ్ళు మాత్రమే మైనర్గా చెప్తున్నారు. మరి తనకి గే ఫీలింగ్స్ ఇంత తక్కువ చిన్న వయసులోనే ఇంత ఫీలింగ్స్, ఈ మెంటాలిటీ ఎందుకు మరి ఇలా
క్రియేట్ అయింది అనేది అర్థం కావట్లేదు. మరి గతంలో చేశాడా? లేకపోతే ఈ పిల్లగాడితోని ఇది చేశాడా? తుప్పల్లో తీసుకుపోయినప్పుడు ఆ మనోజ్‌ని అంటే 5 ఏళ్ల బాలుడిని కమర్ లోపల తీసుకుపోయినప్పుడు 1 అవర్ పాటు లైంగిక దాడులు ఇబ్బందిగా పెట్టినప్పుడు ఆ మనోజ్ వ్యక్తి 5 ఏళ్ల బాలుడు మనోజు అరవటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని విషయాలు మమ్మీకి చెప్తా, మమ్మీ బోల్తే పప్పా బోల్తే అన్నప్పుడు మరి కమర్ ఏ విధంగా అనుకున్నాడో నా గురించి ఇంట్లో చెప్పేస్తాడో లేకపోతే నన్ను కొడతారో చంపేస్తాడో ఒక భయంతో మనోజ్‌ని ఒక తాడుతో ఉరేసినట్టుగా మనకి గొంతు నిమిలి చంపినట్టుగా మనకి చెప్తున్నారు పోలీసులు. మరి నిందితుడినైతే పోలీసులు కస్టడీలో ఉంచుకోవడం జరిగింది. మరి 5 రోజుల తర్వాత ఈ కేసు సాల్వ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి మెంటాలిటీ ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు మరి ఈ వ్యక్తికి కమర్కొచ్చింది మరి? గే గే అంటే చుట్టుపక్కల స్థానికులు కూడా ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిలాగా ఉన్నాడు కాబట్టి చిన్న పిల్లగాడిని తీసుకుపోతున్నాడంటే 5 ఏళ్ల బాలుడిని ఎవరు అలా తప్పుగా ఊహించుకోరు. మరి ఈ మనోజ్‌తో అంటే ఈశ్వర్ పాండేకి ఇంకిద్దరు కూతుర్లున్నారు. అది 10 ఏళ్ల వాళ్ళిద్దరికీ 10 ఏళ్ళు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఈ 5 ఏళ్ల బాలుడి మీద ఈ 5 ఏళ్ల బాలుడిలో తనకేం కనిపించింది కమర్‌కి, గే అనే వ్యక్తికి? మరి స్థానికులు కూడా భయపడుతున్నారు. ఎవరిని మనం కాపాడుకోవాలి? వయసొచ్చిన పిల్లగాళ్ళనా? వయసు రాని పిల్లగాళ్ళనా? ఏ ఏజ్ వాళ్ళని మనం కాపాడుకోవాలి? ఏ ఏజ్ వరకు మనం చూడగలం వాళ్ళనన్నట్టుగా చెప్తున్నారు. స్థానికులు కూడా చాలా భయభ్రాంతులకు గురైనట్టుగా చెప్తున్నారు. మరి